అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులకు సంబంధించి ప్రతి అప్డేట్ మన ఛానల్లో వస్తుంది. మీకు రేషన్ కార్డు ఎలా పొందాలి, ఎలా అప్లై చేసుకోవాలి, ఎప్పుడు ఇస్తారు అనే అంశాల మీద కూడా మీకు రేషన్ కార్డులకు సంబంధించి ప్రతి డౌట్ని కూడా నేను క్లారిఫై చేస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. ఇక వివరాలకు వెళ్తే తీరనున్న రేషన్ కార్డుల సమస్యలు, కొత్త రేషన్ కార్డుల మంజూరుకు తెలంగాణ ప్రభుత్వం అయితే సన్నద్ధమైంది. గత ప్రభుత్వంలో రేషన్ కార్డులో పేరు ఉండి మృతి చెందిన, పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లిన ఆడపిల్లల పేర్లను 360 డిగ్రీస్ అనే కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో పాటు డీలర్ల సర్వే ప్రతిపాదనతో తొలగించారు. ఆడపిల్లలు పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్తే అక్కడ వారి పేర్లు రేషన్ కార్డులో నమోదు కాలేదు. దాదాపు 8 ఏళ్లుగా కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిలిచిపోయింది. అందువల్ల అర్హులైన పేదలు, కొత్తగా పెళ్లైన జంటలు, కొత్తగా దరఖాస్తుదారులు ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు ప్రామాణికంగా ఉంది. ఇటీవల ప్రభుత్వం చేపట్ట రుణమాఫీ ప్రక్రియలో రేషన్ కార్డు లేని కారణంగా చాలా మంది రైతుల రుణమాఫీ కాలేదు. ఇంకా భవిష్యత్తులో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా రేషన్ కార్డు అవసరం అవుతుంది. ఆరోగ్యశ్రీకి సంబంధించి కానీ ప్రతి దానికి కూడా రేషన్ కార్డు అవసరం. కాబట్టి ఇక పాత నిబంధనల ప్రకారమే అమలు చేయాలని చెప్పేసి ఈ నెల జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ ప్రారంభించే అధికారులు అయితే సన్నద్ధమవుతున్నారు. దీనికి సంబంధించి కొత్త రేషన్ కార్డుల జారీకి మార్గదర్శకాలు అయితే జారీ అయ్యాయి. జనవరి 26 నుంచి రేషన్ కార్డులను తెలంగాణ ప్రభుత్వం జారీ చేస్తుంది. ఇక మంత్రివర్గ సంఘం సిఫార్సులకు అనుగుణంగా లబ్ధిదారులు ఎంపిక చేస్తారు. క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలన తర్వాత రేషన్ కార్డులు అయితే జారీ చేస్తారు. ఇక కులగణన సర్వే ఆధారంగానే రేషన్ కార్డులని జారీ చేయబోతున్నారు. ఇక ఈ రేషన్ కార్డులకు సంబంధించి అయితే ఇక్కడ ముఖ్యంగా ఆదాయ పరిమితి, భూ పరిమితి ఏంటని కూడా పాత పద్ధతుల్లోనే రేషన్ కార్డులు అయితే జారీ చేస్తున్నారు. కులగణన గత 2 నెలల క్రితం చేసినటువంటి సమగ్ర కుటుంబ కులగణన సర్వే ఆధారంగా ఈ రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి కులగణన సర్వే జాబితాలో నమోదు చేసుకున్న వారి వివరాలను క్షేత్రస్థాయిలో విచారణ జరిపి గ్రామ సభలో వారి పేర్లు చదివి గ్రామసభ ఆమోదం తీసుకున్న తర్వాతనే లబ్ధిదారులను ఎంపిక చేయాలని నిర్ణయించింది. అర్హత గల కుటుంబాలకి జనవరి 26 నుంచి కార్డులను మంజూరు చేస్తారని ప్రభుత్వం ప్రకటించింది. ఆల్రెడీ జీవో కూడా జారీ చేసింది. రేషన్ కార్డుల మంజూరుకు పాటించాల్సిన గైడ్లైన్స్, విధి విధానాలు కూడా ఖరారు చేస్తూ ఒక మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. తక్షణమే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు, పౌర సరఫరాల శాఖ ఆదేశాలైతే జారీ చేసింది. ఇక కార్డుల జారీకి విధి విధానాలు ఈ విధంగా ఉన్నాయి. రేషన్ కార్డు లేని కుటుంబాల జాబితా క్షేత్రస్థాయి పరిశీలనకు కలెక్టర్లకు, జీహెచ్ఎంసీ కమిషనర్కు పంపిస్తారు. మండల స్థాయిలో ఎండీఓ, పట్టణాల్లో మున్సిపల్ కమిషనర్, జిల్లా స్థాయిలో అదనపు కలెక్టర్, జిల్లా సివిల్ సప్లై అధికారి పర్యవేక్షిస్తారు. ఇక క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత ముసాయిదా జాబితాను రూపొందిస్తారు. గ్రామసభ, వార్డు సభల్లో జాబితాను ప్రదర్శించి ఎవరు రేషన్ కార్డులకు అర్హులో చదివి వినిపించి చర్చిస్తారు. లబ్ధిదారుల అర్హత తర్వాత మండల, మున్సిపల్ స్థాయిలో ఇచ్చిన లాగిన్లో నమోదు చేసి కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్ లాగిన్కు పంపిస్తారు. జాబితాను కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్ పరిశీలించి సంతృప్తి చెందితే సివిల్ సప్లై కమిషనర్కు పంపిస్తారు. తర్వాత కొత్త రేషన్ కార్డు అయితే జారీ చేస్తారు. అర్హత గల వ్యక్తికి ఒకే చోట ఒకే రేషన్ కార్డు ఉండేలా చర్య తీసుకుంటారు. కార్డుల్లో సభ్యుల మార్పులు, చేర్పులు, తొలగింపులు చేస్తారు. కొత్త రేషన్ కార్డులను 26వ తేదీ నుంచి పంపిణీ చేస్తారు. ఇక ఎవరికి ఈ రేషన్ కార్డులు, వైట్ రేషన్ కార్డులు రావడానికి అర్హత ఉందంటే గ్రామీణ ప్రాంతాల్లో సంవత్సరానికి ఆదాయం 1,50,000 లోపు ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో అయితే 2 లక్షల లోపు ఆదాయం మించకుండా ఉండాలి. ఇక తరి భూమి అయితే 3.5 ఎకరాల లోపు తరి భూమి ఉండాలి. మెట్ట భూమి అయితే 7.5 ఎకరాల లోపు మెట్ట భూమి ఉండాలి. తరి, మెట్ట కలిపి ఉంటే ఒకవేళ 5 ఎకరాలు మించకుండా ఉండాలి. ఈ విధంగా ప్రభుత్వ, ప్రైవేటు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అయి ఉండకూడదు. పెద్ద పెద్ద వ్యాపారాలు ఉండరాదు. ప్రభుత్వ పెన్షన్ తీసుకునేవారు అర్హులు కాదు. 4 వీలర్ అంటే కారు కలిగి ఉండకూడదు. కారు ఉంటే రేషన్ కార్డు రాదు. ఆస్తులు, ఉన్నతమైన జీవనశైలిని పరిశీలించి కూడా రేషన్ కార్డు ఇవ్వచ్చునా, ఇవ్వకూడదో క్షేత్రస్థాయి తనిఖీ అధికారి విచక్షణతో నిర్ణయం తీసుకోవచ్చు. ఇది గ్రామ సభలో నిర్ణయించి తీసుకుంటారు. ఇవ్వండి కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఈ కులగణన సర్వే ఆధారంగా రేషన్ కార్డులు జారీ చేయబోతుంది ప్రభుత్వం. కాబట్టి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వెంటనే మన ఛానల్లో కామెంట్ సెక్షన్లో పెట్టండి, అన్ని క్లియర్ చేస్తాను. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి, లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ.